చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు ఎలక్షన్లప్పుడు? జగన్ ఇచ్చేదానికన్నా 3 ఇంతలు ఎక్కువ. అంటే జగన్ 15,000 ఇస్తే ఈయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. జగన్ చేయూత కింద 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మను చేపట్టుకొని నడిపిస్తూ ప్రతి అక్కకు 18,750 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 75,000 ఇస్తూ బ్యాంకులు టైఅప్ ఇస్తూ కంపెనీలతో టైఅప్ చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా జగన్ చేయూత అనే కార్యక్రమం తీసుకొస్తే జగన్ 18,750 ఇస్తా ఉన్నాడు. నేను 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 50 దాటితే చాలు ఏమన్నాడు? 48,000 నీకు, 48,000 నీకు, 48,000 నీకు అన్నాడు. 18 ఏళ్ళు నిండిన ఏ మహిళకైనా కూడా ఏమన్నాడు? నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అన్నాడు. అంటే నెల 1,500 రూపాయలు. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 ఆడబిడ్డ నిధి అంట అని ఇంకో పత్తు. కండువా వేసుకొని ఎవరైనా రైతు వచ్చినాడంటే చాలు ఏమన్నాడు? జగన్ ఇచ్చేదంతా కలిపినా కూడా 13,500 కదా, నేను 26,000 ఇస్తాను అన్నాడు. ప్రజలకి ఏం చేసినాడు? ఇంటింటికి పంపించినాడు. తనను, తన కార్యకర్తలను, తన ఎమ్మెల్యే క్యాండిడేట్లను, తాను మనుషులను ఏమని పంపించినాడు? తాను తన ఫోటో ఒక ప్రమాణం చేస్తా ఉన్నట్టుగా మళ్ళా చంద్రబాబు నాయుడు సైను ఒక బాండు, ప్రతి ఇంట్లో బాండ్లు ఇవ్వడం. నేను పవన్ కళ్యాణ్ మేమిద్దరం పూర్తిగా ప్రమాణం చేస్తా ఉన్నాం. ఏమని అని ఇద్దరు సంతకాలు. మళ్ళా జూన్ 2024 మా సినిమా రిలీజ్ అవుతుంది, మీ అందరికీ మీ ఇంటికాడికి ఇవన్నీ బాండ్లో చెప్పినవన్నీ మీకు పంపిస్తా ఉన్నాను అని బాండ్లు ఇచ్చి మేనిఫెస్టో కాపీ పెట్టి ప్రతి ఇంటికి పంపించి జగన్ చేసేటివన్నీ కాక ఇవన్నీ మేము ఎక్స్ట్రా చేస్తామమ్మా, మేము సూపర్ 6, సూపర్ 7 చెప్తా ఉన్నామమ్మా అని ఇవన్నీ చెప్పుకొచ్చినారు. ఈరోజు అందుకనే ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆ రోజు 5 సంవత్సరాల మన పరిపాలన, మాట ఇస్తే మడిమ తిప్పని మన పరిపాలన గురించి చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు చేసిన మోసం గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు నాయుడు పార్టీకి ప్రజలే నామకరణం కూడా చేశారు.